మన భారతదేశం మసాలాల చరిత్ర మొదలైన నేల. ప్రపంచానికి రుచిని పరిచయం చేసిన దేశం. మనిషి ఆహారాన్ని అర్థం చేసుకోవడం మొదలైన ప్రాచీన కాలం నుంచే ఆహారంగా ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలుగా వాడుకలోకి వచ్చిన అతి ప్రాచీన మసాలాల్లో అల్లం ప్రముఖమైనది. సుమారు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశం నుంచి అల్లం రోమ్ మరియు యూరప్ దేశాలకు వ్యాపార మార్గాల ద్వారా చేర్చిన చరిత్ర మన భారతదేశానికి ఉంది. ప్రాచీన వైద్య గ్రంథాల్లో అల్లం జీర్ణక్రియకు అనుకూలమైన పదార్థంగా ఉండటం చేత మన పెద్దలు పాటించిన ఆహారపు అలవాట్లు ప్రకృతిని అర్థం చేసుకుని ఆహారంలోనే ఔషధ గుణాలున్న వాటిని ముందస్తుగానే చేర్చి అనారోగ్యం బారిన పడకుండా సరిగ్గా వినియోగించుకొని వంటిల్లిని ఆరోగ్యకరమైన వైద్యశాలగా మార్చేసుకున్నారు. పచ్చి అల్లం రుచికి వాసనకి బావుంటుంది, కానీ కొంతమందికి పచ్చి అల్లం ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరం ఉండి భారంగా అనిపించే అవకాశం ఉంటుంది. అంటే అది ఆహారమే కానీ ప్రతి శరీరం దాన్ని ఒకే విధంగా తీసుకోలేదు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణ పరిసరాలు, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మార్పుకు కారణాలు కావచ్చు. అందుకే మన పెద్దలు సైన్స్ని ప్రకృతిని కలుపుకొని అప్పట్లోనే అల్లాన్ని ఏ ఇతర పదార్థాలు కలపకుండా సహజంగానే ఎండబెట్టి పొడిని చేసి వాడేవారు. దాన్నే మనం సొంటి అని పిలుస్తాము. ఈ ప్రక్రియ వల్ల శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాలు ఎండి బయటకు పోవడం వల్ల అల్లం మరింత బలంగా మారుతుంది. అందుకే ఆహారం తేలికగా అరిగి అనుకూలంగా ఉండటం కారణం చేతనే రోజువారీ ఆహారంలో సొంటి అంటే డ్రై జింజర్ ప్రత్యేక స్థానాన్ని పొంది అందరూ ఆచరించే ఆహారపు ఆరోగ్య అలవాటుగా మారిపోయింది. ఇలాంటి అలవాట్ల వల్లనే వారి యొక్క జీర్ణక్రియ అనేది సమతుల్యంగా ఉండి ఎటువంటి అనారోగ్యాల బారిపడకుండా ముందస్తు జాగ్రత్తగానే ఉండేవాళ్లు మన పెద్దలు. మీకు తెలుసా, దీంట్లో ఉన్న ఔషధ గుణాలు నొప్పిని కూడా తీసేస్తాయని చాలామంది సొంటిని పట్టిగా కూడా వేసుకునేవారు. తద్వారా నొప్పులను తగ్గించడానికి వారికి సహాయం చేసేది. చిన్నపిల్లల ఆహారపు అలవాట్లలోనూ సొంటిని వారికి చిన్నప్పటి నుంచే వాడేవారంటే నమ్ముతారా? మన పెద్దలు ఒక తరాన్ని ఇవ్వలేదు, జీవించే విధానం ఆరోగ్యకరంగా ఎలా ఉండాలో నేర్పించారు. అటువంటి ఆహారపు అలవాట్ల విధానాలు మర్చిపోవడమే ఈరోజు అనారోగ్యాలకు దారితీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆధునిక కాలంలో కూడా అల్లం వాడకం ఉంది, కానీ కొన్ని చోట్ల మనకి దొరుకుతున్న అల్లం కెమికల్స్ వేసి పండిస్తున్నవే దొరుకుతున్నాయి. మన రోజువారీ బిజీ లైఫ్ స్టైల్లో వాటి మీద దృష్టి సారించలేని పరిస్థితి, ఏది దొరికితే అదే వాడే పరిస్థితి లేకపోలేదు. కరోనా ప్రభావం చేత ఇబ్బంది పడ్డవాళ్లలో చాలామంది ఆరోగ్యం పట్ల, శుభ్రత పట్ల అవగాహన బాగా పెరిగింది. కొన్ని చోట్ల ప్రొడక్షన్ కోసం ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉండాలనే ప్రయత్నంలో సున్నంతో కలిపిన నీళ్లలో నానబెట్టే ప్రాసెస్, తర్వాత దాన్ని మిషన్స్ ద్వారా ఎక్కువ ఉష్ణోగ్రతలో డ్రై చేయడం వల్ల మనకి మార్కెట్లో దొరికే సొంటి ఎటువంటిదో అని తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారంగా కేఎస్ఎంఆర్స్ హరిద్రా మీ ముందుకు వచ్చాము. ఇప్పటి ఆధునిక కాలంలో కొన్ని చోట్ల కెమికల్స్ వేసి పండిస్తున్నా మనకు అందుబాటులో ఉండి ఉపయోగిస్తున్న పచ్చి అల్లానికి బదులుగా సహజ సిద్ధంగా పండించిన నదియా జింజర్ పౌడర్ని రీప్లేస్ చేయగలిగితే మన రోజువారీ టీ వాడకంలోనూ జింజర్ టీ, ఉప్మా, మజ్జిగ, రోజువారీ వంటల్లో మసాలాలుగా, అంతేకాకుండా మోడరేట్ ఫుడ్ లైఫ్ స్టైల్ వాటిల్లో కూడా తేలిగ్గా ఉపయోగించవచ్చు. ఉన్నంతలోనే మన యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని, అటువంటి సొంటి కోసం ఎదురు చూస్తూ ఉంటే కేఎస్ఎంఆర్స్ హరిద్రా మీకోసం మేఘాలయ రాష్ట్రంలోని సహజ సిద్ధంగా పండించి సోలార్ డ్రయర్ ద్వారా సహజంగానే ఎండబెట్టి ఉష్ణోగ్రత ఎక్కువ కలిగించని మిషన్ల ద్వారా పొడి చేసి నదియా జింజర్ పౌడర్ని మీకు అందుబాటులోకి తెస్తున్నాము. కేఎస్ఎంఆర్స్ హరిద్రా మీ ఆరోగ్యకరమైన కుటుంబానికి మేలైన ఎంపికగా నిలుస్తుందని ఆశిస్తున్నాము.